నేను మీకు ఒకటి చదివి వినిపిస్తాను. అది అమెరికా సంయుక్త రాష్ట్రాల హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుండి వచ్చిన ఒక అధికారిక ట్వీట్. ఇది నిన్ననే పోస్ట్ చేశారు. అదేంటో చూడండి. An alien who is in the US temporarily and wants a green card must return to their home country to apply. This policy allows our immigration system to function as the law intended instead of incentivizing loopholes. The era of abusing our nation's immigration system is over. అంటే తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోరుకునే ఒక విదేశీయుడు దరఖాస్తు చేసుకోవడానికి తన స్వదేశానికి తిరిగి వెళ్ళాలి. ఈ విధానం చట్టంలోని లొసుగులను ప్రోత్సహించకుండా మన వలసల వ్యవస్థ చట్టం ఉద్దేశించిన విధంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. మన దేశ వలసల వ్యవస్థను దుర్వినియోగం కూడా చేసే శకం ఇక ముగిసిపోతుంది అంటున్నాడు. ఈరోజు మనం దీన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గో లైన్ బై లైన్, లేయర్ బై లేయర్. అండ్ ఈ అంశంలో పాత రూల్స్ ఏం చెప్తున్నాయి, న్యూ పాలసీ పేపర్స్ వాస్తవానికి ఏం చెప్తుంది, దీని మీద క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మనకి టీవీస్లో వస్తున్న హెడ్లైన్స్ అవి ఆల్రెడీ ఫ్యాక్ట్స్ డిస్టార్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. మనకి వాట్ ఇట్ మీన్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ వీసా కేటగిరీ అనే విషయంలో క్లారిటీ రావాలి. అలాగే వై దిస్ ఈజ్ ద మోస్ట్ కాన్సిక్వెన్షియల్ ఇమిగ్రేషన్ పాలసీ షిఫ్ట్ అనొచ్చు. అంటే ఒక 15 ఏళ్ళుగా అమెరికాలో నివసిస్తున్న లేదా నివసించబోయే చట్టబద్ధ వలసదారులందరికీ అత్యంత ప్రభావితమైన పాలసీ చేంజ్ ఎదుర్కొనబోతున్నారు అనే అంశం గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే ఈ పాలసీలో తెచ్చిన ఈ కొత్త మెమో వలన వారి భవిష్యత్తుకు అవకాశాలను దీర్ఘకాలికంగా ఎలా ప్రభావితం చేయబోతుందనేది కూడా చర్చిస్తాను. ఈ వీడియో చూసేవాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్యానిక్ అవ్వకండి. అసలు ఈ అంశం ఇదొక ప్రిపరేషన్గా మాత్రమే చూడాలని నా విన్నపం. సో ఫస్ట్, అసలు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీన్ని మీరు అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, AOS అని కూడా వింటుంటారు. ఇది ఇప్పటిది కాదు, 1952 నుండి అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టంలో ఉన్న ఒక ప్రక్రియ. ఇది ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ INAలోని సెక్షన్ 245Aలో క్రోడీకరించబడింది. అది కాంగ్రెస్ ఆమోదించిన చట్టం. కాంగ్రెస్ అంటే పొలిటికల్ పార్టీ అనుకునేరు. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనేది లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్. అంటే AOS అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఒక ప్రెసిడెంట్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డరో లేదంటే ఇప్పుడు తెచ్చిన మెమో లాంటిదో కాదు. అది కాంగ్రెస్ చేసిన ఒక శాశ్వత ఫెడరల్ చట్టం. అమెరికన్ ఇమిగ్రేషన్ లా గురించి ఎలా పనిచేస్తుందో చెప్తుందన్నమాట ఈ ప్రక్రియ. ఈ చట్టం చేసే పని చాలా సులభం. ఒక వ్యాలిడ్ లీగల్ వీసా ఉన్న ప్రతి ఒక్కరూ, చట్టబద్ధమైన వీసాపై యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి దేశం విడిచి వెళ్లకుండానే శాశ్వత నివాసం అంటే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అక్కడే ఆ దేశంలోనే అప్లై చేసుకోవచ్చు అని అనుమతిస్తుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పేరులోనే ఉంది కదా, స్టేటస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. అంటే F1 మీద వెళ్ళిన స్టూడెంట్ వీసా స్టేటస్ H1Bకి, H1B వీసా మీద వెళ్ళిన ఉద్యోగి పర్మనెంట్ గ్రీన్ కార్డు కోసం వాళ్ళ వీసా స్టేటస్ మార్చుకోవడానికి వీలు పడే చట్టం అనమాట. దట్స్ ఇట్, దట్స్ ద హోల్ థింగ్. నౌ అసలు ఈ చట్టం కాంగ్రెస్ ఎందుకు తెచ్చింది? ఎందుకంటే 1952లోనే అనేక సవరణలు చేస్తున్న సమయంలో వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఉదాహరణకి భారతదేశం నుండి అమెరికాకు రావడానికి అక్కడున్న మా US కాన్సులేట్ నుండే కదా వీసా పొందాడు అతను. మళ్ళీ స్టేటస్ మార్పు అనే ప్రక్రియ అడ్జస్ట్మెంట్ చేయటానికి ఇంతమంది పరదేశీయుల్ని, అంటే ఇండియన్స్ అనే కాదు, అమెరికాకి చాలామంది దేశాల నుంచి వస్తారు. ఈ పరదేశీయులందరినీ మధ్యలో దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేయటం వల్ల చాలా ఇనార్మస్ డిస్రప్షన్, అంటే విపరీతమైన అంతరాయం అక్కడున్న వృత్తులకి, అసలు మొత్తం ఒక ఎకనామిక్ ఫ్రిక్షన్ కలుగుతుందని అప్పట్లోనే వాళ్ళు అది పసిగట్టి కాంగ్రెస్ దీన్ని గుర్తించి ఈ చట్టాన్ని తెచ్చింది. అదేంటి, ఏదో ఒక వీసా మీద వచ్చిన వాడి మీద మధ్యలో పంపించేసేస్తే అసలు అమెరికా మొత్తానికి డిస్రప్షన్ ఎందుకు వస్తుంది? సరే, వాళ్ళు పరదేశీయులు ఎక్కువ మంది ఉండొచ్చు, అంత మాత్రాన ఇనార్మస్ డిస్రప్షన్ ఎందుకు వస్తుంది అంటే ఇది అర్థమైతేనే అసలు నిజానికి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పాలసీ ఇంపాక్ట్ కూడా మీకు అర్థమవుతుంది, అది కరెక్టా రాంగ్ అని. ఉదాహరణకి మీరు ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీనియర్ సాఫ్ట్వేర్ కంపెనీ లేదా ఒక బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు అనుకుందాం. అప్పటికే మీరు ఒక 4 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మీరు అప్లై చేసుకున్న H1B వీసా ఉంది, సైమల్టేనియస్గా గ్రీన్ కార్డు కూడా
ఆ పిటిషన్ కూడా మీకు అప్రూవ్ అయింది. అంటే మీరు శాశ్వత పౌరసత్వానికి అర్హులని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ధృవీకరించింది. మీరు పనిచేస్తున్న కంపెనీ ఆర్ ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఫౌండర్ కూడా మిమ్మల్ని మీ సర్వీసెస్ అతనికి కావాలి. ఎందుకంటే యు ఆర్ క్వాలిఫైడ్, డిజర్వ్ టు దట్ జాబ్. మీ మీద ఒక నమ్మకం ఏర్పడింది. అన్నిటికి మించి మీకు ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు. అప్పుడు మీకున్న ఓన్లీ రిమైనింగ్ స్టెప్ ఏంటి? ఫైనల్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ఒక్కటే మిగిలి ఉంటుంది. ఇలాంటి తరుణంలో జస్ట్ ఇమాజిన్, అంత బాగుంది. ఇలాంటి తరుణంలో మీరు పనిచేసే ఆఫీస్ విభాగాన్ని మూసేసి మిమ్మల్ని ముంబై లేదా హైదరాబాద్ వెళ్ళిపో విమానంలో తిరిగి పంపించేసి 8 నెలల పాటు అక్కడ ఆ కాన్సులేట్ క్యూలో నిలబెట్టి వాళ్ళు అప్రూవ్ చేసినాక ఆ తర్వాత మిమ్మల్ని తిరిగి అమెరికాకు రానిచ్చి మళ్ళీ మీరు 8 నెలల క్రితం ఎక్కడైతే ఆపారో వదిలిపెట్టిన చోట నుండే మళ్ళీ పని మొదలు పెట్టనివ్వడంలో అసలు ఏమైనా అర్థం ఉందా? నో కదా, ఆబ్వియస్లీ లేదు. అందుకే కాంగ్రెస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనే ఒక ఆ మెకానిజం సృష్టించారు. దాని ప్రకారం మీరు పనిచేస్తూ దేశానికి మీ వంతు సహకారం అందిస్తూ కూడా, అంటే ఏది ఇప్పుడు హీరోల సినిమాలు కటౌట్లు కట్టి గోళ్ళు ఏళ్ళు కార్లు ఏ గోళ్ళని చేస్తున్నారు. పండగ అంటే పండగ చేసుకోకుండా పెంట చేసినట్టు అలాంటి సహకారాలు కాదు బాబు. వెల్ బిహేవ్డ్ సిటిజన్గా, డిసిప్లిన్గా, ఇన్ఫ్యాక్ట్ అలాంటి వేషాలు కూడా వాళ్ళకి బాగా చికాకు తెప్పించే. ముందే అతను తిక్కలోడు కాబట్టి మీ తిక్క పనులు ఆయనకి ఇంకా ఎక్కువ తిక్క పెట్టించాయని చెప్పచ్చు. అలా డిసిప్లిన్గా నడుచుకుంటూ పన్నులు చెల్లిస్తూనే ఈ ఇమిగ్రేషన్ ప్రక్రియలోని చివరి దశలను కూడా ఇక్కడే అంటే అమెరికాలో యునైటెడ్ స్టేట్స్లోనే పూర్తి చేయవచ్చనే మెకానిజం అది. మీరు జస్ట్ ఆ I-485 అనే పర్మనెంట్ రెసిడెన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ స్టేటస్ ఫారంని దాఖలు చేస్తారు. ఆ USCIS దాన్ని సమీక్షిస్తుంది. ఒక ఫైనల్ ఇంటర్వ్యూ ఒకటి నిర్వహిస్తుంది. ఆ బయోమెట్రిక్స్ తనిఖీ చేసి అన్నిటినీ ధృవీకరించుకొని ఇతను అర్హుడే అని తేలితే మీకు గ్రీన్ కార్డ్ అందజేసేసేవారు. దశాబ్దాలుగా ఇదే ప్రక్రియను ప్రతి సంవత్సరం లక్షలాది మంది సక్రమైన వీసాలతో ఆ వలస వెళ్ళిన ప్రతి పౌరుడు వినియోగించుకున్నాడు. మీరే చూడండి, US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వారి ఓన్ హిస్టారికల్ డేటా ప్రకారం చూస్తేనే ప్రీ పాండమిక్ ముందు ప్రతి సంవత్సరం సుమారు 5 నుండి 5.5 లక్షల మంది ప్రజలు యునైటెడ్ స్టేట్స్లో తమ వీసా స్టేటస్ మార్చుకున్నారు. ఫర్ ఎవ్రీ ఇయర్ ఫర్ డికేడ్స్ ఇదే జరిగింది. ఇప్పుడు ద న్యూ మెమో, ఇది మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే ఇందులో చాలా గందరగోళమైన అంశాలు ఉన్నాయి. ఇటుగా వెళ్ళింది. శ్రద్ధగా వినండి. సో నేను సింప్లిఫై చేసి చెప్తాను. 2026 మే 21న USCIS ఒక పాలసీ మెమరాండాన్ని జారీ చేసింది. పాలసీ మెమరాండం 6020199. అసలు ఆ టైటిల్ ఆఫ్ దిస్ మెమో అండ్ దీనిలో ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్: అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేస్ అండ్ అన్ ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ దట్ పర్మిట్స్ అప్లికెంట్స్ టు డిస్పెన్స్ విత్ ఆర్డినరీ కౌన్సిలర్ వీసా ప్రాసెస్. వీసా స్టేటస్ సర్దుబాటు అనేది విచక్షణ మరియు పరిపాలనాపరమైన అనుగ్రహానికి సంబంధించిన విషయం. అంటే మీకు వీసా స్టేటస్ అప్రూవ్ చేసే అధికారి యొక్క విచక్షణ, దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే అదేమి హక్కు కాదు, ప్రభుత్వ నిర్ణయం మరియు పరిపాలన అనుగ్రహం మీద ఆధారపడే అంశం అని చెప్తూ, సాధారణంగా వీసా రావాలంటే మీరు అమెరికాలోనే ఆ కాన్సులేట్ వెళ్ళాలి. కానీ ఈ ప్రత్యేక ఉపశమనం వలన, అంటే కాంగ్రెస్ తెచ్చిన ఇందాకదా చెప్పుకున్న అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ మెకానిజం వలన ఈ అప్లికెంట్స్ ఈ సాధారణ కాన్సులర్ ప్రక్రియను తప్పించుకొని అమెరికాలోనే తమ స్టేటస్ మార్చుకుంటూ ఇన్నాళ్ళు వచ్చారు. ఇందా చెప్పింది సాధారణ ప్రక్రియలో వాళ్ళ స్వదేశాల్లో చేసుకోవాలి. బట్ ఈ మెకానిజం వలన అమెరికాలో, స్వదేశంలో కాకుండా అమెరికాలోనే చేసుకునే ఫెసిలిటీ తెచ్చింది. రీడ్ దట్ అగైన్. ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ అనే పదం వాడారు. అంటే చట్టబద్ధంగా సంవత్సరానికి 5 లక్షల మంది చేసే పని, ఇందాక వాళ్ళ స్టాట్సే చెప్పే కదా, అక్కడ దేశం వాళ్ళు కల్పిస్తున్న ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ అంట. అంటే దాని మీద బతికేస్తున్నారు ఇంతకాలం అని దీని అర్థం. ఏదో కరువు, వరద ప్రాంతాలకు పులిహోర పొట్లాలు ఇచ్చినట్టు ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ అనే పదాన్ని ఇలా రీఫ్రేమింగ్ చేస్తున్నారు. ఆ మెమోలో అసలు ఏముంది? ఎందుకంటే DHS ట్వీట్ మరియు ఈ పత్రికా ప్రకటనలు అనేవి అమల్లో ఉన్న చట్టపరమైన పత్రం లాంటివి కాదు. అది మెమో మాత్రమే. వీసా పెండింగ్ అప్లికేషన్లో ఉన్న వాళ్ళు ఈ డిస్టింక్షను తెలుసుకోవటం చాలా కీలకం. ముఖ్యంగా అసలు ఈ వీడియో మొత్తం సారాంశం కూడా ఆల్రెడీ మీరు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అసలు మెమో అంటే ఏమిటి, పాలసీ అంటే ఏమిటి, ఫెడరల్ చట్టం అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ చట్టం అంటే ఏంటి, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏమిటి, ఏది ప్రామాణికం, ఏది సుపీరియర్, ఇవన్నీ తెలుసుకోండి. నా మొట్టమొదట అంశం ఏమిటంటే, ట్రంప్ తెచ్చిన మెమో చట్టాన్ని మార్చదు. INAలోని సెక్షన్ 245A ఇప్పటికీ అమల్లోనే ఉంది. మెమో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ని, ఏది ట్రంప్ తెచ్చిన మెమో
అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ని మార్చలేదు. ఎందుకు? యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు ఒక మెమో ద్వారా ఫెడరల్ లాని రద్దు చేసే అధికారం లేదు. అయితే ఈ కొత్త మెమో చేసే పని ఏమిటంటే I-485 దరఖాస్తును సమీక్షించేటప్పుడు USCIS అధికారులు తమ విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగించాలో నిర్దేశించే కొత్త విధానాన్ని ఇది సూచిస్తుందన్నమాట. అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చట్టం అమల్లోనే ఉంటుంది, కానీ దాని అమలు తీరు మాత్రం పరిపాలనా విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇదేంటయ్యా బాబు, చట్టం ఉందంటావు, కొత్తగా తెచ్చిన మెమో కూడా వర్తిస్తుందంటావు, ఇంతకీ నేను అప్లై చేసిన వీసా స్టేటస్ అడ్జస్ట్ అయ్యిద్దా లేదా? సింపుల్గా చెప్తాను వినండి. ఇన్నేళ్లుగా ఎలాంటి ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు లేకుండా, ఎలాంటి క్రిమినల్ రికార్డు కూడా లేకుండా వీసా స్టేటస్ని సక్రమంగా కొనసాగించిన వారికి గ్రీన్ కార్డు మంజూరు చేసే ప్రక్రియ విధానం చాలా సాధారణంగా జరిగేది. ఇదే అండర్లైన్, సాధారణంగా. ఇదే కదా ఇమిగ్రేషన్ లాయర్ కానీ, ఎవ్రీ ఎంప్లాయర్స్ స్పాన్సర్షిప్ ప్లాన్ కానీ అందరూ అంచనా వేసేది సాధారణంగా జరిగేదేనే. దాని ఆధారంగానే మీరు మీ ఫ్యామిలీస్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ H-1B వస్తే పెళ్లి సంబంధాలు చూడమని, పెళ్ళయ్యాక పార్ట్నర్కి ఆ H-4 వీసా అప్లై చేయటం, H-1B ఎక్స్టెన్షన్ బియాండ్ స్టాండర్డ్ 6 ఇయర్ వచ్చినప్పుడు దానికి ఇంకొక ప్రణాళిక. ఇన్నాళ్ళు ఇవే చాలా సాధారణంగా జరిగాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త మెమో ద్వారా రొటీన్ అప్రూవల్స్, సాధారణంగా చేసే ఆ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక జరగవు. రొటీన్ అప్రూవల్స్, ఇదే అండర్లైన్ చేసుకున్నాడు ట్రంప్ కూడా. అందుకే స్టాప్ ట్రీటింగ్ AOS యాజ్ రొటీన్, స్టార్ట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎక్స్ట్రాడినరీ అని మెమో ఇచ్చాడు. AOSని ఒక సాధారణ ప్రక్రియగా చూడటం ఆపండి, దానిని ఒక అసాధారణమైనదిగా చూడటం ప్రారంభించండి. ప్రతి దరఖాస్తును మరింత కఠినమైన దృష్టితో తూకం వేయండి. ఎవరైనా తమ నాన్ ఇమిగ్రెంట్ స్టే అంటే స్టూడెంట్ వీసా, H-1B వీసా లేదా టూరిస్ట్ వీసా మీద వచ్చినోడు ఫస్ట్ స్టెప్లోనే పర్మనెంట్ రెసిడెంట్ కోసం అప్లై చేస్తే కనుక అట్లాంటి వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. అదొక నెగటివ్ సైన్గా పరిగణించబడుతుంది అనేది ఈ మెమో సారాంశం. USCIS వాళ్ళు పత్రికా ప్రకటనలో ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అనే ఫ్రేజ్ నిజానికి అది ఈ కొత్తగా తెచ్చిన మెమోలో ఎక్కడా కనిపించలేదు నాకైతే. అది జస్ట్ రాజకీయ ప్రకటనగానే చూడాలి. ఎందుకంటే ఈ మెమో అధికారుల్ని ప్రతి కేసుని ఇందాక నుంచి చెప్పినట్టు విడివిడిగా క్షుణ్ణంగా పరిశీలించండి ఆ పరిస్థితుల్ని అని అది విశ్లేషించి నిర్దేశించబడిందే కానీ వీళ్ళు కొంచెం ఎగ్జాజరేటెడ్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. అయితే పెండింగ్లో ఉన్న I-485 దరఖాస్తు కలిగిన ప్రతి ఒక్కరికి ఆందోళన గురి చేసే విషయం ఇందులో ఒకటి ఉంది. అదేమిటంటే దిస్ మెమో అప్లైస్ రెట్రోయాక్టివ్లీ. అంటే ఈ మెమో గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అదేంటి, మేమెప్పుడో 3-5 ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్నాము అంటే చెల్లదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ నో, దానికి గ్రాండ్ ఫాదరింగ్ క్లాస్ అంటారు. అంటే కొత్త చట్టం వచ్చినా కూడా పాత చట్టానికి లోబడే నిబంధనలు వర్తిస్తాయి అనే ఎటువంటి మినహాయింపులు లేవు. సో మీరు మీ I-485 దరఖాస్తును 3 సంవత్సరాలనండి, అంతకుముందు కానీ ఎన్నేళ్ల క్రితమైనా దాఖలు చేసినా, ఇక ముందు దాఖలు చేయాలన్నా మీ కేసును సమీక్షించినప్పుడు ఈ కొత్త మెమోలో చెప్పిన ప్రమాణికాల బట్టే దానికి వర్తిస్తాయి. ఈ విషయాన్ని కాస్త డైజెస్ట్ చేసుకోవటం కష్టం, కానీ ఇదే కఠిన వాస్తవం. అండ్ ఆనెస్ట్లీ ఇది నిజంగా సాడ్ పార్ట్ అబ్బా. అన్ని రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేసిన ఫామ్స్ అన్నీ ఫైల్ చేసి ఆ ఫీజులు చెల్లించి విచ్ ఆర్ నాన్ రీఫండబుల్ బై ద వే, మీకు తెలిసే ఉండొచ్చు. ఇన్నేళ్ళుగా అసలు మీరు వీసా స్టేటస్ని కాపాడుకుంటూ మనవంతు అసలు ఎప్పుడు వస్తుందా అని క్యూ లైన్లో ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటే ఫైనల్ రీజన్ అయిపోతే చాలు కదా. అట్లా దానికోసం ఆశలు పెట్టుకుంటే పుసుక్కుమని ఇలా ఒక మెమోతో దాన్ని మూవింగ్ ద గోల్ పోస్ట్ అంటే అసలు అలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. మరి దీని వెనక ఎవరున్నారు, ఇప్పుడే అసలు ఇది ఎందుకు తెచ్చారు? అఫ్ కోర్స్ ట్రంపే ఉన్నాడు అనుకోండి, కానీ ఈ విషయం ఇద్దరు వ్యక్తుల నుండి వచ్చింది. USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అండ్ USCIS స్పోక్స్మెన్ జాక్ కాలర్. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఈ DHS కార్యదర్శి దీన్ని అధికారం ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి ఆ ట్రంప్ యొక్క ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఫిలాసఫీలో భాగమే కదా, ఆయన విజన్కి తగినట్టు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయంలో మాత్రం నిష్పక్షపాతంగా మోర్ యాక్యురేట్గా మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది దీన్ని ఒక కన్వెన్షనల్ సెన్స్లో ఇదొక యాంటీ ఇమిగ్రెంట్ విధి విధానాలుగా చూస్తున్నారు. మీరు ట్రంప్ గెలిచిన ఈ సెకండ్ టర్మ్లోని అతని అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ రికార్డ్స్ గమనిస్తే మీకు నిజంగా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అసలు కొన్ని విషయాలు పరస్పర విరుద్ధమైన
ఆ పిక్చర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవైపు అమెరికా ఆధునిక చరిత్రలో ఇప్పటి వరకు పాలించిన అన్ని అడ్మినిస్ట్రేషన్స్ కంటే అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరించింది ట్రంప్ సర్కారే. ఇంకోవైపు ఆయన ఏం చేశాడో తెలుసా? ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2025 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం విదేశాల నుండి కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి అభ్యర్థినిపై $1,00,000 ఫీజు విధించింది. ఇది బయట వారికి ఆంక్షల్లా కనిపించినా అమెరికాలో ఇప్పటికే H1B మీద ఉన్న వారికి చాలా రక్షణగా మారింది. ఎందుకంటే ఈ ఫీజు వారికి వర్తించదు. ఇది $1,00,000. దీంతో కంపెనీలు కొత్త వారిని తీసుకురావడం కంటే ఇప్పటికే అమెరికాలో ఉన్న H1B కార్మికుల్ని, ఎంప్లాయీస్ని కొనసాగించడం అది ప్రోత్సహించినట్లయిందనమాట. అయితే మీకు ఇక్కడ అనిపించవచ్చు, అసలు ఇందులో ట్రంప్ చేసిన మేలేమిటి? H1B వీసా వాళ్ళకి అంటే గతంలో ఐటీ కంపెనీలు ఇండియా నుండి కొత్త వాళ్ళను, ఫ్రెషర్స్ని అమెరికా తీసుకురావడానికి అసలు వాళ్ళది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీగా వాడేవాళ్ళు. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ని రూల్స్ ప్రకారం అత్యంత తక్కువ ఆ బేసిక్ జీతం లెవెల్ 1 వేజ్ ఇస్తే సరిపోతుంది అక్కడున్న రూల్స్ బట్టి. పైగా వీసా ఫీజులు కూడా చాలా తక్కువగా ఉండేవి. అలా 3 ఏళ్ళు తక్కువ జీతానికి పని చేయించుకున్నాక ఆ ఉద్యోగికి ఎక్స్పీరియన్స్ పెరిగి జీతం ఎక్కువ అడిగితే కంపెనీలు వారిని తిరిగి ఇండియాకి పంపించేవి. ఎందుకంటే జనరల్లీ 3 ఇయర్సే కదా వీసా, ఆఫ్కోర్స్ 6 ఇయర్స్ అనేది మ్యాక్సిమం. సో వాళ్ళని తిరిగి ఇండియాకి పంపేవి. ఆ స్థానంలో మళ్ళీ విదేశాల నుండి సరికొత్త ఫ్రెషర్స్ని అదే తక్కువ బేసిక్ జీతానికి అమెరికాకి రప్పించేవి. ఈ ఫ్రెషర్స్ రొటేషన్ వల్ల కంపెనీలు మాత్రం చాలా విపరీతంగా లాభాలు పడ్డాయి, మిగిలాయి ఇన్నేళ్ళు. కానీ ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో తెచ్చిన ఒక కొత్త రూలు ఈ పాత గేమ్ మొత్తాన్ని మార్చేసింది. విదేశాల నుండి కొత్తగా ఎవరైనా H1Bపై అమెరికా తేవాలంటే కంపెనీలు ముందే $1,00,000, ఇప్పుడున్న డాలర్ ప్రైస్ బట్టి $90 లక్షల ఫీజు కట్టాలని కండిషన్ పెట్టారు. ఇంత భారీ మొత్తం కట్టి కొత్త ఫ్రెషర్ని తేవడం కంపెనీలకి అసలు లాభసాటి కాదు. సో ఆల్రెడీ అమెరికా లోపలే, అంటే వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న లేదా అక్కడ ఉండే వాళ్ళ వీసాలని పొడిగించుకునే ఎక్స్టెన్షన్స్ లేదా కంపెనీలు మారుతుంటారు కదా అక్కడక్కడ ట్రాన్స్ఫర్స్, ఆ ఉద్యోగులకు ఈ భారీ ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఎలాగ ఇచ్చారు కాబట్టి దాని ఫండ్స్ని ఇటు స్పెండ్ చేసేవాళ్ళు. దీన్నే ప్రొటెక్షన్ ఇన్వార్డ్ అంటారు. అంటే బయట నుండి వచ్చే కొత్త వారికి గేట్లు మూసేసి ఉండొచ్చు. ఎస్, ఆల్రెడీ అమెరికా లోపల ఉన్న రాదర్ H1B ఈ హోల్డర్స్ ఉద్యోగుల్ని ఈ రూలు ఒక పెద్ద రక్షణ కవచంలా మారింది. కొత్త వారిని తెచ్చే బడ్జెట్ భారం కంటే లోపల ఉన్న వారికి ఎక్కువ జీతం ఇచ్చి ఉంచుకోవడం కంపెనీలకి చౌకగా మారింది. కాబట్టి దీనివల్ల అమెరికాలో ఉన్న మన వాళ్ళు తమ H1Bకి ఉన్న పూర్తి 6 సంవత్సరాల కాల పరిమితిని ఎలాంటి భయం లేకుండా వాడుకుంటున్నారు, వాడుకోవచ్చు. ఒకవేళ ఈలోపే కంపెనీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ I-140 క్లియర్ చేసేస్తే ఆ తర్వాత కూడా ఎలాంటి అదనపు ఫీజులు భయం లేకుండా అమెరికాలోనే హ్యాపీగా కొనసాగవచ్చు. ఇదనమాట ఆ మేలు. కానీ అంత బాగానే ఉంది. ఇలాంటప్పుడు మరి ఈ మెమో ఎందుకు తెచ్చారు? అసలు ఈ AOS మెమో వెనక ఉన్న హేతుబద్ధత ఏమిటి? డైరెక్టర్ ఎడ్లోస్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, కాంగ్రెస్ ఎప్పుడో ఆ వీసాలో అనేక కేటగిరీస్ ఏర్పాటు చేస్తున్నప్పుడు F1 వీసా అంటే స్టూడెంట్కి, ఆ B2 అంటే టూరిజం, ఇలా ఒక్కో దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఫైన్, నువ్వు F1 వీసా మీద వచ్చావు, చదువుకో. H1B వీసా మీద వచ్చి ఉద్యోగం చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒక వీసా యాక్సెప్ట్ చేసినప్పుడే అమెరికా ప్రభుత్వానికి నువ్వు పరోక్షంగా ఈ వీసా యొక్క కాల పరిమితి వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి నాకు హక్కు ఉంది, ఈ వీసా యొక్క కాల వ్యవధి అయిపోయినాక నేను వెళ్ళిపోతానని కూడా నువ్వు పరోక్షంగా చెప్తున్నావు, మాటిస్తున్నావు. ఇది నువ్వు అబైడ్ అయ్యి ఉండాలి ఈ రూల్కి. అలానే కదా నువ్వు లోపలికి వచ్చి అమెరికాలోకి. రాదర్ మీరేం చేస్తున్నారు? ఒకసారి మా దేశంలోకి యూజింగ్ దట్ వీసా ఎంట్రీ అదొక లాంచ్ ప్యాడ్ లాగా వాడుకొని పర్మనెంట్ ఇమిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నావు. అలా చేయటం నాన్ ఇమిగ్రెంట్ వీసా వ్యవస్థ యొక్క సమగ్రతను దెబ్బతీయటమే అనేది అతని వాదన. ఇతని వాదనలో అసలు కొద్దిపాటైన నిజం ఉందా అంటే అక్షరాల ఉంది. ఎవ్వరూ ఈ వాదన కొట్టి పారేయలేరు. మనకి ఎప్పుడో 20 years బ్యాక్ నాకు గుర్తుంటే వెన్నెల చిత్రంలో అనుకుంటా బ్రహ్మానందం గారు అక్కడ రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేశాడని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సేమ్ అలాగే కొంతమంది ఖచ్చితంగా పర్యాటక వీసాలను ఒక వ్యూహాత్మక మొదటి ఫస్ట్ స్టెప్ లాంచ్ ప్యాడ్గా ఉపయోగిస్తారు అమెరికాలో పర్మనెంట్గా సెటిల్ అయిపోవడానికి. చాలామంది అలాంటి సమర్థులు ఉంటారు. అయితే ఇది అందరి విషయంలో 100% నిజం మాత్రం కాదు. నిజానికి
కాంగ్రెస్ అసలు ఎప్పుడో దీనిని పరిష్కారం కూడా చూపించింది. దీన్నే డ్యూయల్ ఇంటెంట్ అని కూడా అంటారు. సర్టన్ వీసా కేటగిరీస్లో టెంపరరీగా వచ్చిన వాళ్ళు కూడా ఆ తర్వాత శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకోవటం అనేది అదేమి స్వతహాగా మోసపూరితమైనదా లేదా దుర్వినియోగం చేసే ఉద్దేశం కాదు అని ఎప్పుడో వాళ్ళు గుర్తించి ఈ డ్యూయల్ ఇంటెన్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీకు సింపుల్గా చెప్పాలంటే H1B మీద వెళ్ళాడు లేదా L1 వీసా మీద వెళ్ళాడు. స్పష్టంగా ఈ రెండు డ్యూయల్ ఇంటెంట్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి. అసలు ఆ వీసా యొక్క ఫార్మేషనే వీటి ఆధారంగా ఉన్నాయి. అంటే మీరు H1B అండ్ L1B వీసా మీద అమెరికాకి వచ్చినా సైమల్టేనియస్లీ మీరు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నట్టు దట్స్ నాట్ ఎ లూప్ హోల్. కాంగ్రెస్ ఎప్పుడో ఇటువంటి వాటిపైన చాలా క్లారిటీ చట్టంలోనే పొందుపరిచింది. డ్యూయల్ ఇంటెంట్ అని గూగుల్ చేయండి, మీకే అర్థమవుతుంది. USCIS ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అంటే కాంగ్రెస్ 2 తలుపులు బార్ల తెరిచిపెట్టేసేసి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ తొక్క తోటకూర అని చెప్పి మొత్తం తలుపులు తెరిచిపెట్టి చచ్చింది. మనం కొంచెం ఒక పాలసీ మెమోను ఉపయోగించి ఒక తలుపుల్లో కనీసంలో సగమన్నా మోద్దాము అనే ప్రయత్నిస్తుంది. కానీ ఈ రెండిటి మధ్య కాంగ్రెస్ అంటే పార్టీ కాదు, అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఫెడరల్ లాకి వీళ్ళు తెచ్చిన మెమో మధ్య వ్యత్యాసం రేపు కోర్టులో అత్యంత ముఖ్యమైన వాదనగా మారబోతుంది. ఇప్పటికే చాలామంది కేసెస్ ఫైల్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ పార్ట్లో హూ ఈజ్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్ అనే ఒక స్ట్రక్చరల్ బ్రేక్డౌన్తో పాటు గ్రీన్ కార్డు బ్యాక్లాగ్, ఎకనామిక్ ఫ్రిక్షన్ అనే పాయింట్ చాలా కీలకం. వాట్ దిస్ డస్ టు అమెరికా అనే అనేక విలువైన అంశాలు కూడా వివరిస్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.